కంటిన్యూషన్ అండి. ఆ విధంగా దేవుడు ఏంటిది అనంటే తన కుమారుడిని పంపించి రెండవ ఆజ్ఞ మనకి ఇచ్చాడు. అది మనకి సులభం. ఏంటిది అనంటే ఆయన, ఆయన ఆజ్ఞ ఏదనగా ఇది రెండో ఆజ్ఞ. అంటే మనం అందులో ఆ ఆజ్ఞను మనం మీరిపోయినాము. దాని నుంచి తప్పిపోయినాము. దానిలో చనిపోయిన స్థితి మనకొచ్చిందని దేవుడు మనల్ని బ్రతికించడానికి మనం చెప్పుకున్నాం కదండీ! మనం చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు మన కొరకు తన కుమారుని పంపించి మనల్ని తిరిగి బ్రతికించటానికి. మనం బ్రతకాలి తిరిగి అనంటే చచ్చిన స్థితిలో నుంచి మనం జీవంలోనికి రావాలి అనంటే మనము మొదటి యోహాను 3:23లో ఉన్నట్లు ఆయన రెండవ ఆజ్ఞను ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామము నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది ఆయన యొక్క ఆజ్ఞ. ఆయన నమ్ము